అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే పదవులు ఆమెను వెతుక్కుంటూ వస్తుంటాయి. కాలం కలిసి వస్తుందో మరేంటో తెలియదు గానీ పొలిటికల్ గా ఆమె పవర్ఫుల్ రోల్ పోషిస్తూనే ఉన్నారు. తాజాగా ఆ మహిళా నాయకురాలి భవిష్యత్తుపై ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. ఇంతకీ ఎవరామె, ఎందుకోసం ఆ చర్చ? ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఉత్కంఠ. పురంధేశ్వరిని కొనసాగిస్తారా, మారుస్తారా? పొలిటికల్ గా ప్రమోషన్ దక్కబోతోందా? మరోసారి కేంద్రంలో చక్రం తిప్పుతారా? సాధారణ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు దక్కించుకున్న బీజేపీ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జోష్ మీదుంది. కూటమి పార్టీల మద్దతుతో 8 అసెంబ్లీ స్థానాలను 3 ఎంపీ స్థానాలను గెలుచుకున్న బీజేపీ క్షేత్రస్థాయిలో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం బలమైన కార్యాచరణతోనే ముందుకు వెళ్తోన్న కాషాయ పార్టీ అంతర్గతంగా సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకుంటోంది. కమిటీలన్నీ పూర్తయ్యాక రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని మార్చబోతున్నారా లేక కొనసాగిస్తారా అనే చర్చ తాజాగా తెరమీదకొచ్చింది. సరిగ్గా ఎన్నికలకేడాది ముందు ఏపీ అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజును తప్పించి ఆ సీటులో అనూహ్యంగా పురంధేశ్వరిని కూర్చోబెట్టింది బీజేపీ హైకమాండ్. ఆమె వచ్చిన వేళా విశేషమో మరేంటో తెలియదు. ఏడాది తిరిగేలోపు రాజకీయంగా బీజేపీ రేంజ్ ఊహించని విధంగా పెరిగిపోయిందని చెప్పాలి. జనసేన, టీడీపీలతో జట్టు కట్టిన బీజేపీ అనూహ్య ఫలితాలను దక్కించుకుంది. 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 8 చోట్ల విజయం సాధించింది. ఎంపీ స్థానాల్లో మంచి నెంబరే గెయిన్ చేసింది. అయితే దీని వెనుక పురంధేశ్వరి కృషిని కాదన్లేమన్నది ఆమె అభిమానులు చెప్పే మాట. కూటమి ఏర్పాటు మొదలు ప్రచార పర్వం వరకు కీలకంగా వ్యవహరించిన ఆమె అందుకు తగ్గట్టే పార్టీలో నేతలను సమన్వయం చేశారు. టికెట్ ఆశించిన వారికి సర్ది చెప్పడమే కాదు, సీనియర్లు, జూనియర్లు అంతా కలిసి పనిచేసేలా పార్టీని ముందుండి నడిపారు. అయితే ప్రస్తుత రాష్ట్ర పార్టీ అధ్యక్ష మార్పుపై చర్చ జరుగుతోన్న వేళ ఆశావాహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ గట్టిగానే చేస్తున్నారన్న ప్రచారమూ ఉంది. ఎన్నికల్లో టికెట్లు దక్కని సీనియర్లు, పోటీ చేసి గెలిచిన సీనియర్లు తమకు అవకాశం ఇవ్వాలంటూ హైకమాండ్ దగ్గర పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే పురంధేశ్వరి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి లక్కు గట్టిగానే కలిసొచ్చినట్లు ప్రచారం ఉంది. కాబట్టి పార్టీ పెద్దలు ఆమెనే అధ్యక్షురాలిగా కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోందన్న అభిప్రాయం కాషాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాజమండ్రి ఎంపీగా తాను విజయం సాధించడమే కాదు, ఇతర స్థానాల్లోనూ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పురంధేశ్వరిని ప్రస్తుతం మార్చే అవకాశం లేదు అన్నది పొలిటికల్ వర్గాల మాట. అయితే ఒకవేళ హైకమాండ్ మార్చాలని భావిస్తే ఆమెకు ప్రమోషన్ ఇవ్వచ్చన్న మాట బలంగానే వినిపిస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కితే మరోసారి ఢిల్లీ స్థాయిలో పురంధేశ్వరి చక్రం తిప్పడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. గత యూపీఏ ప్రభుత్వంలో 2 పర్యాయాలు ఆమెకు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కింది. ఎన్టీఆర్ అనే బలమైన బ్రాండ్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పురంధేశ్వరి కాంగ్రెస్ తరపున 2 సార్లు ఎంపీగా గెలిచారు. 2006 నుంచి 12 వరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా, 2012 నుంచి 14 వరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత వరుసగా ఓటమి పాలైన పురంధేశ్వరి బీజేపీలో చేరి మరోసారి ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచిపోయింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపిక జరగనున్న వేళ ఏపీలోనూ మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. మరి మరోసారి పొలిటికల్ గా చక్రం తిప్పుతున్న పురంధేశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిలో కొనసాగిస్తారా లేక ఆ స్థానంలో మరొకరిని నియమించి ఆమెకు కేంద్ర స్థాయి బాధ్యతలు కట్టబెడతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆమెను ఢిల్లీ స్థాయి రాజకీయాలకు తీసుకుంటే ప్రస్తుతం ఉన్న నేతల్లో ఏపీ బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి మరి.